హలో గైస్, ఈరోజు మనం ఆంధ్రుల నయా రాజధాని అమరావతి గురించి డీటెయిల్డ్గా, అంటే గతంలో చంద్రబాబు గారు ఏం ప్లాన్ చేశారు, తర్వాత లాస్ట్ 5 ఇయర్స్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వదిలేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అనేది, ఈ మూడు అంటే ప్రజెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే అంతకుముందు ఒక 3 డేస్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు కదా అక్కడ. ఇప్పుడు ఎంతవరకు వర్క్స్ వచ్చాయి, ఇంకేమేమి చేయడానికి అవకాశం ఉందనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. విజువల్స్లో మాత్రం మీకు క్లియర్ కట్గా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. విజువల్ రిపీట్ కానివ్వకుండా సేమ్ అసలు ఇప్పుడు ఏం వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్ల పక్కన ఈ ఫారెస్ట్ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇది కానీ ఏం జరుగుతున్నాయి, అసలు ఇప్పటివరకు కట్టిన బిల్డింగ్స్ ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇక సూట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది మనం చూస్తుంటే ఏంటంటే క్లియర్గా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే విజయవాడ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవరైనా ప్రకాశం బ్యారేజీ మీదలేని చూస్తే అక్కడ పక్కనే కరకట్ట రోడ్డు ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ దాటిన వెంటనే కిందకి డౌన్కి కరకట్ట రోడ్డు ఉంటుంది. ఆ కరకట్ట మీదే చంద్రబాబు నాయుడు గారి హౌస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది ఆ కరకట్ట మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇదంతా కరకట్ట రోడ్డే, అంటే పక్కన కృష్ణా నది ఉంటుంది ఒకవైపు, ఆ కృష్ణా నది పక్కనే ఇది ఈ రోడ్డు అనమాట. ఇది మీరు చూస్తే ఇది మంతిని సత్యనారాయణ గారి ఆశ్రమం. ఇది మనకి తెలుసు కదా, మంతిని సత్యనారాయణ గారు, ఆయనకి సంబంధించిన ఆశ్రమం ఇది. ఇది దాటిన తర్వాత జస్ట్ కొద్దిగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కట్ అయితే మనకి ఇక అమరావతి రాజధాని ఏరియాలోకి మనం ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ మనం కరకట్ట మీద ఉన్నాం అనమాట. ఇది కూడా ఇదిగోండి, మనం ఇక్కడ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దాటిన వెంటనే డౌన్కి దిగితే ఇది అనమాట సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు కదా. మనం ఈ గత 5 ఇయర్స్లో కూడా చూసాం కదా. ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అది ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దాటి వచ్చిన వెంటనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫస్ట్ ప్లాన్ చేసిందే, అంటే టీటీడీలో ఉన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాంటిదే ఇక్కడ కూడా కట్టాలి అని. ఇది యాక్చువల్గా ఇది కొన్ని వేల కోట్లతో భారీ బడ్జెట్తో ప్లాన్ చేశారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ ఇచ్చేసేసి సింపుల్గా ఒక టెంపుల్ కట్టేసి వదిలేశారనమాట. లేదంటే ఇక్కడ మొత్తం అందరూ వచ్చి ఉండడానికి అన్నిటికీ అనుకూలంగా ఉండేలాగా కొన్ని ప్లాన్ చేశారు యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఒక టెంపుల్ మాత్రమే ఉంది అక్కడ సింపుల్గా. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి నమూనా ఏదైతే ఉందో మెయిన్ మూల విరాట్, ఇక్కడ కూడా సేమ్ అలాంటి మూల విరాట్నే ఇచ్చేశారు. ఈ ఎదురుగా టెంట్ ఉంది కదా, ఇక్కడ రోజు భోజనం అన్నదానం చేస్తుంటారు అనమాట టెంట్కి సంబంధించి. ఇదంతా మీరు చూడొచ్చు, ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపులే. ఇది రాజధానిలోకి ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. ఇది ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. అది ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు పెద్ద హడావుడు ఏం లేకుండా సింపుల్గా టెంపుల్ ఒకటే ఉంది కాబట్టి భక్తుల రద్దీ కూడా చాలా తక్కువ ఉంది. వీకెండ్స్లో మాత్రం ఎక్కువ మంది వస్తున్నారు, అంటే సాటర్డే సండేస్లో ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ క్రౌడ్ కొంచెం. మిగతా రోజుల్లో ఇది మామూలుగా ఉంది. నేను వీకెండ్లో కానీ వీక్ డేస్లో వెళ్ళాను కాబట్టి ఇలా ఉందన్నమాట. పెద్దగా క్రౌడ్ కూడా లేదు, చూస్తారు కదా మీరు. తర్వాత మళ్ళీ టెంపుల్ నుంచి వచ్చాక సీడ్ యాక్సిస్ రోడ్లో మీరు ఇప్పుడు పక్కన గమనిస్తే అదంతా చూస్తే మీరు, ఇదంతా మొన్నటి వరకు ఎలా అంటే ఈ జంగిల్, అంటే పెద్ద పెద్ద ఫారెస్ట్ మొక్కలు తుప్పలు అవన్నీ అనమాట. బాగా పిచ్చి మొక్కలన్నీ ఉండేవి, అసలు ఏది కనిపించేది కాదు. ఇప్పుడు ఇదంతా కూడా పిచ్చి మొక్కలు తీసేశారు. ఇది మీరు ఇప్పుడు ఇది చూస్తే మీరు ఏంటంటే 5 years బ్యాక్ అనమాట చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్క్ అది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇది మొత్తం మొక్కలన్నీ ఉంటే దాన్ని క్లియర్ చేశారు. ఇప్పుడు రీసెంట్గానే ఇదంతా తీశారు, లేదంటే మొన్నటి వరకు అసలు లోపలికి వెళ్ళాలంటే భయం వేసేది మనకి. ఎందుకంటే పెద్ద పెద్ద పిచ్చి మొక్కలు పెద్దగా అనమాట పెరిగిపోయి వెళ్ళాలంటే అదేదో పెద్ద ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేలాగా ఉండేది మొన్నటి వరకు మనం వెళ్తే. ఇప్పుడు చూడండి ఇదంతా ఏదో శిథిలాల్లోంచి బయటపడినట్టు బయటపడ్డాయి అనమాట. ఇవన్నీ కూడా అప్పుడు 5 years బ్యాక్ పడేసినవి అలా. ఇప్పటి వరకు మొన్నటి వరకు ఆ పిచ్చి మొక్కల్లో ఉండేవన్నీ బయటకు వస్తున్నాయి, శిథిలాల్లోంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అనమాట ఇదంతా కూడా క్లియర్ చేశారు. ఎలా అంటే మీరు చెప్తే నమ్మరు, ఇప్పుడు ప్రజెంట్ రాజధాని ఏరియాలో మొత్తం కూడా ఏంటంటే ఈ పుక్లైన్లు బుల్డోజర్లు ఇవే తిరుగుతున్నాయి. ఎందుకంటే మొత్తం జంగిల్ క్లియరెన్స్ ఇప్పుడు ఏదో యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా, ఆ టైపులో చేస్తున్నారు అనమాట ఇక్కడ. చూడండి ఇదంతా క్లియర్ చేశారు. ఇప్పుడు ఇదంతా ఈ 2-3 డేస్లో, అంటే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజుకి ఇదంతా క్లియర్ చేశారు. ఇదంతా మీరు చూడొచ్చు. అసలు మొన్నటి వరకు వస్తే ఈ ఏరియాలోకి అడుగు పెట్టాలంటే భయం వేసేది, ఎందుకంటే ఇంకా యానిమల్స్ కూడా పిచ్చి
కుక్కలు అన్నీ ఇక్కడ ఉండేవి మొన్నటి వరకు. అవన్నీ ప్రజెంట్ ఇప్పుడు క్లియర్ చేసి చూడడంతో మళ్ళీ ఒక మామూలు లుక్ అనేది అలా 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 బయటపడుతుంది అనమాట. ఇది ఈ సీడీ యాక్సెస్ రోడ్డు. ఇది చూడండి 5 ఇయర్స్ నుంచి అక్కడ పడి ఉన్నాయన్నమాట. ఇది మనం ఎవరు కరకట్ట మీద నుంచి ఎవరు ఎంటర్ అయినా ఫస్ట్ వచ్చేది ఈ సీడీ యాక్సెస్ రోడ్లోకి వస్తాం. అంటే ఒక సిటీ, అంటే అమరావతి అనే ఒక సిటీ మధ్యలోంచి వెళ్తున్న విశాలమైన రోడ్డు అవుద్ది ఇది ఫ్యూచర్లో. ఒక 5 ఇయర్స్లో ఇది అత్యంత రద్దీగా ఉండే ఒక రోడ్డు కాబోతుంది. అందుకోసం దానికి తగ్గట్టుగా 4 లేన్స్ రోడ్డు అనేది వేసారనమాట సీడీ యాక్సెస్ అనేది. ఇక ఇప్పుడు చూసారుగా ఇవన్నీ ఈ పిచ్చి మొక్కలన్నీ కొట్టేయడంతో అప్పుడు పనులు చేసిన వాళ్ళు తాలూకా ఎక్విప్మెంట్ అంతా ఉండేదన్నమాట. అక్కడ మెటీరియల్ అదంతా ఉండేది. అక్కడ ఒక కంపెనీ కాదు కదా, దగ్గర దగ్గర 10-15 కంపెనీలకి ఇది వర్క్ షాప్ చెప్పారు కదా, వాళ్ళు ఒక్కొక్క దగ్గర వాళ్ళ వర్క్ మెటీరియల్ పెట్టుకునే షెడ్స్ అనమాట ఇవి. మొన్నటి వరకు ఇవన్నీ పూర్తిగా ఇదైపోయినాయి. ఇప్పుడు అన్నీ తీసేసి మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ మొదలైంది. ఇది మీరు అక్కడ అది గమనిస్తే ఇందులో బోర్డు చూడండి, గ్రీన్ అమరావతి అని చెప్పి. ఇక మనం ఇప్పుడు ఆ సీడీ యాక్సెస్ రోడ్లోంచి వస్తుంటే ఒక్కొక్క బిల్డింగ్ మనకు తగులుతుంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇది లింగాయపాలెం విలేజ్కి దారి అది. అక్కడ కొంచెం దానికి దగ్గరలోనే మీరు ఇటు రైట్ సైడ్ చూస్తే మీకు క్లియర్గా అక్కడ ఏంటంటే అది సిఆర్డీఏకి సంబంధించిన బిల్డింగ్. ఇప్పుడు చూడండి ఇదంతా కూడా సీడీ యాక్సిస్ రోడ్డే. సీడీ యాక్సిస్ రోడ్లో ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నిన్న మొన్న అంతా ఈ పొక్లైన్స్ పెట్టి తొలగించారన్నమాట. ఇవన్నీ మొన్నటి వరకు అసలు మీరు అసలు ఏది కూడా బయటకు కనిపించేది కాదు. ఇక్కడ విలేజ్ దగ్గర అది ఇంకా కొన్ని తీయాల్సిన ఇల్లు అనమాట. అంటే మెయిన్ కోర్ క్యాపిటల్లోనే ఉన్న కొన్ని ఇల్లు లాస్ట్ 5 ఇయర్స్గా అవి ఇంకా వర్క్స్ చేయకపోవడంతో వాళ్ళకు ఉండిపోయాయి. ఇగోండి చూసారా మీరు, ఇదంతా ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ అనమాట. మొత్తం తీస్తూనే ఉన్నారు. అంటే ఒక పెద్ద 33,000 ఎకరాల్లో దగ్గరికి 29 విలేజ్లకు సంబంధించిన సరౌండింగ్స్లో అవన్నీ జంగిల్ క్లియరెన్స్. ఏంటంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట ఇవి. ఇది 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వీళ్ళు కట్టినవి అనమాట. వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు వర్క్స్ జరుగుతున్నప్పుడు అది. ఇప్పుడు ప్రజెంట్ డే చూస్తే ఇలా ఉంది మీకు. ఇది ప్రజెంట్ ఇప్పుడు తీసింది. ఇది ఇంతకుముందు చూపించింది మీకు 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు వర్క్ జరుగుతున్నప్పుడుది. అది ఇప్పుడు పరిస్థితి చూడండి ఇది ఎలా ఉందో. ఇవి అంటే ఇది కూడా ఏంటంటే క్లియర్ చేస్తున్నారు, మొత్తం క్లియర్ చేసి చెత్త చెదారం అంతా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే చంద్రబాబు వచ్చారు కదా, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం కోసం క్లియర్ చేస్తున్నారు ఈ బిల్డింగ్స్ అని. చూడండి ఆల్మోస్ట్ ఏంటంటే 90% అయిపోయాయి. కిటికీలు అన్నీ పెట్టేశారు కూడా. ఇంటీరియర్ కూడా చాలా వరకు అయ్యింది. ఇవి వాటిని 5 ఇయర్స్గా ముట్టకుండా అలా వదిలేయడంతో ఇదైంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్స్వి. ఇవి చూడండి బిల్డింగ్ 5 ఇయర్స్ బ్యాక్ అనమాట కడుతున్నప్పుడు ఇది. ఇప్పుడు ఇవి ప్రెజెంట్ ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవి ప్రెజెంట్. అంటే 5 ఇయర్స్ బ్యాక్ అవి కట్టి అది అలా కట్టుండుంటే వాటికి మీకు ఇందులో దిగిపోయి కూడా 5 ఇయర్స్ అయ్యేది. అట్లీస్ట్ 4 ఇయర్స్ అయినా అయ్యేది. ఇందులో హౌస్లో ఆల్రెడీ ఉద్యోగులు ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సెక్రటరియట్లో పనిచేసే గెజిటెడ్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఇందులో దిగి 4 ఇయర్స్ అయిపోను. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆపకపోయి ఉండుంటే వర్క్స్. ఇవన్నీ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి ఒక్కొక్క టవర్లో 12 ఫ్లోర్లు ఉన్నాయన్నమాట. ఇది ఒక్కొక్క ఫ్లోర్లో 3 నుంచి 4 ఇల్లులు ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ మీరు ఇప్పుడు క్లియర్ చేశారు. అవన్నీ అంటే తుప్పలు డొంకలు అంటారు కదా, ఇవన్నీ ఈ పిచ్చి మొక్కలన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు క్లియర్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అవుతుంది. లేదంటే ఇప్పుడు వరకు ఇవి ఏవో అంటారు కదా, వాళ్ళు అన్నట్టు నిజంగా దెయ్యాల కొంపలు అన్నట్టు అలాగే తయారయ్యాయి ఇన్ని రోజులు కూడా. అంటే ఎంత ఇదంటే మొత్తం అమరావతిని 10,000 కోట్ల రూపాయల వర్క్స్ జరిగాయంట చంద్రబాబు గారి హయాంలో. 10,000 కోట్ల రూపాయల వర్క్స్ కూడా అలాగే 5 ఇయర్స్ టచ్ చేయకుండా వదిలేశారు. అది కొంచెం ఏం లేదు, జస్ట్ ఫినిషింగ్ ఇస్తే సరిపోయేది. ఇవి గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇప్పుడు వర్క్స్ చేసినవి. ఇవి ఇక ఈ
మీరు చూస్తే పొక్లైన్స్ వచ్చి ఇప్పుడు చేస్తున్నాయి అన్నమాట వర్క్స్. చాలా ఒకటి కాదు, మీరు అందుకే రాజధాని ఏరియాలో ఎక్కడ చూసినా పొక్లైన్స్ తప్ప ఇంకేం కనబట్టలే ఇప్పుడు. ఇప్పుడు అది నెక్స్ట్ అయిపోయిన తర్వాత అక్కడ అది గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసెస్, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల హౌస్ల తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. మనం ఆ సీడీ యాక్సెస్ రోడ్లో అలా ముందుకు వెళ్ళిపోతుంటే చూసారు, అవి మీకు పొక్లైన్స్ అన్నాను కదా, తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మూమెంట్ అంతా వీటిదే ఉంది రాజధాని ఏరియాలో. ఎక్కడెక్కడ తీయాల్సిన ఉన్నాయి అక్కడికి వెళ్తున్నాయి, తీస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 100 అంటే 98 100 పొక్లైన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్క్స్ కోసం కేటాయించారంట. ఇది మన రాజధాని గ్రామంలో ఒక విలేజ్ అనమాట ఇది. అంటే ఇది ఎలా ఉంటుందంటే రాజధాని అనేది చుట్టూ ఒక 29 విలేజెస్ ఉంటే ఆ విలేజ్కి సంబంధించిన ల్యాండ్స్లో చేస్తున్నారు. చూడండి ఆ పొక్లైన్స్ అనే అక్కడ కూడా ఉన్నాయి. ఈ విలేజ్ ఇలాగే ఉంటుందంట. అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చూడండి, ఆ మాదాపూర్ ఏరియాలో అందులో మధ్యలో విలేజ్లు ఉండే ఆ చుట్టూ ఏరియా డెవలప్మెంట్ అలా ఉంటాయి. ఫ్యూచర్లో ఈ విలేజెస్ అనేవి హాట్ కేక్లు అంటారు కదా, అయిపోతాయి అనమాట ఇవి. ఇదిగోండి పొక్లైన్స్ చూడండి. ఇక రాజధాని మొత్తం ఇదే సీన్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ అనమాట, ఇప్పుడు జరుగుతున్నది ఇది. అంటే ఏంటంటే అంటారు కదా, నైట్కి నైట్ రాత్రికి రాత్రి మొత్తం రెడీ అయింది అనడానికి ఇదే ఉదాహరణ. అటుపక్క చంద్రబాబుకి రిజల్ట్ వచ్చిన మా రోజు నుంచి మొదలు పెట్టారు వీళ్ళు జంగిల్ క్లియరెన్స్ అనేది. అంటే పిచ్చి మొక్కలన్నీ కొట్టడం అది అంతున్నాం. ఇవన్నీ తొలగించాల్సి ఉంది. ఇలాగే ఉండేది మొత్తం రాజధాని ఏరియా మొత్తం. అంటే అక్కడ రాజధాని ఏరియాలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర కూడా పొక్లైన్సే కనిపిస్తున్నాయి మీకు. ఎందుకంటే వాటికి పెట్రోల్ కొట్టడం తీసుకెళ్ళడం, అదే డీజిల్ కొట్టడం తీసుకెళ్ళడం, వర్క్ స్టార్ట్ చేయడం, ఇదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ ప్రజెంట్. చూడండి ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ చేయాల్సినవి ఇంకవే. అంటే 5 years టచ్ చేయకుండా వదిలేశారు. దానివల్ల ఏంటంటే మొత్తం అదొక అడవి పెరిగిపోయింది అక్కడ రాజధాని ఏరియా మొత్తం. ఇంతకుముందు అంటే రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి పొలాల్లో ఉండేవి. వాళ్ళు వ్యవసాయం చేయక వీళ్ళు ఏమి చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే తుళ్ళూరు అనేది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక బిల్డింగ్కి సంబంధించిన ఫౌండేషన్ అనమాట. ఇది పునాదులు వేస్తే ఇప్పుడు మీకు ఈ రాజధాని ఏరియాలో మీరు గమనిస్తే ఇలాంటి చెరువులు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చెరువులు కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే భారీ పునాదుల కోసం చుట్టుపక్కల అంటే పెద్ద పెద్ద టవర్స్ కట్టడానికి పునాదుల కోసం తీసిన గోతుల్లో, ఆ గోతుల్లో వర్షాకాలంలో వర్షం నిలిగి ఉంటే ఇప్పుడు ఏదో పెద్ద చెరువుల్లా కనిపిస్తున్నాయి. పొరగాల రాజులు ఏంటంటే నీటి కోసం తవ్వించిన చెరువులాగా ఉంది ఇప్పుడు చాలా వరకు అమరావతిలో. ఈ పునాదులు ఇవి చూస్తే కొన్ని పంపులు పెట్టి తోడించిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. అది కూడా వాటి తాలూకా పొటెన్షియాలిటీ ఎంత ఉంది అనేది చూసి దాన్ని బట్టి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అదే అధికారులు కూడా ఇది అవుతున్నారంట. నీటిలో గత 4 years నుంచి నానుతున్నాయి కదా అలా. ఇప్పుడు ఆ పునాదులు పనికి వస్తాయా లేదా అనేది ఇప్పుడు అతి పెద్ద ఇది. పునాదులు పనికి వస్తే మళ్ళీ ఇప్పుడు అన్నింటిని తవ్వేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్స్ కాకుండా ఈ పునాదుల వరకు ఆగిపోయినట్టుకి ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఇది మనకి మెయిన్ కోర్ విలేజ్ అంటారు కదా, అమరావతి ఏరియాలో ఉండే కోర్ విలేజ్ తుళ్ళూరు. చూడండి ఎలా ఉందో, పెద్ద పెద్ద రెస్టారెంట్లు వచ్చాయి తుళ్ళూరులో. ఇంకోండి అది టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ తాలూకా ఆఫీసు, లోకేష్ తాలూకా కటౌట్లు. ఇప్పుడు మొత్తం మొన్నటి వరకు అసలు పూర్తిగా డల్గా ఉండే ఏరియా అంతా ఇప్పుడంతా పసుపు జెండాలతో పూర్తి కలకలాడుతుంది అనమాట. సర్వీస్ అనమాట, ఏఎస్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇవి అనమాట. ఇక్కడ మనకి ఇవి ఫ్లాట్స్. ఇవి కూడా అంతే, దగ్గర ఆరు టవర్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. వీటిలో కూడా ఒక్కొక్కటి 12 floors ఉన్నాయి. 12 floors ఉన్నాయి. ఇవి కూడా ఇంచుమించు అయితే ఇవైతే మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయాయి లోపల కూడా. ఇప్పుడు చూడండి మొన్నటి వరకు అసలు వీటికి రావడానికి రోడ్డుకి మొత్తం చుట్టూ ఫారెస్ట్ ఏరియా లాగా మొత్తం జంగిల్ లాగా ఉండడంతో రావడం వల్లే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేశారనమాట. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2-3 అంటే 1 week లోపు చేసిన ఈ వర్క్స్ అన్నీ 1 week లోపే ఈ క్లియరెన్స్ అంతా చేశారనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి కూడా మొన్నటి వరకు దారి లేదు, వెళ్ళాలంటే భయం. ఇప్పుడు మేము ఇది వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ లోపల నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. అంటే మొత్తం డాగ్స్ వచ్చేసి మొత్తం కుక్కలు వచ్చేసి మొత్తం కాపురాలు పెట్టేసినట్టు ఉన్నాయి ఇక్కడ.
ఏమన్నా మనుషులు ఏం క్లియర్ కదా అని చెప్పి చూడండి అసలు కంప్లీట్గా అయిపోయి ఇవి కలర్స్ కూడా వేసేసారు వీటికైతే. వీటికి సంబంధించిన ఇంటీరియర్ అదంతా 5 years బ్యాక్ కన్స్ట్రక్షన్ ఇవి జరుగుతున్నప్పుడు చూస్తే అసలు అద్భుతంగా ఉన్నాయి ఇవి. అది చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా, ఇప్పుడు మీకు ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడ లోపల చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను కింద పెట్టాను. ఇది 5 years బ్యాక్ హౌస్ అవుతున్నప్పుడు ఇది హౌస్ అవుతున్నప్పుడుది. మీరు ఇక్కడ చూస్తే రెండు వైపులా దీని మీద నేను పెట్టాను కదా ఈ బిల్డింగ్స్, అంటే 5 years బ్యాక్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. ఒకటేమో డిజైన్, ఇంకోటి అప్పుడు జరిగినప్పుడు ఉండేది అనమాట. అది కంటిన్యూ అయ్యి ఉంటే అద్భుతమైన హౌస్లు, అసలు దారుణం అనమాట. ఇదంతా క్లియర్ చేశారు కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాము. చూడండి ఆ రోడ్డు కూడా ఎలా ఇచ్చేసింది, మొత్తం బీట్లు ఇచ్చేసింది. చూడండి అసలు ఈ అపార్ట్మెంట్స్ మనకి ఇది సిటీస్లో ఎక్కడైనా ఉంటే ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయిపోయినది. అంటే మీరు చూడండి కింద నుంచి 12 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్కి మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూస్తే అసలు ఆ సెల్లార్లో కూడా మీకు చూపిస్తాను చూడండి కింద, అంటే అండర్ గ్రౌండ్లో మనకి సెల్లార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్ ఒక పార్కింగ్ కోసం పెట్టిన ఏరియా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పూర్తిగా వదిలేశారు కదా 5 years నుంచి, అది పరిస్థితి. ఈ ఇక్కడ మళ్ళీ ఏఎస్ బిల్డింగ్ నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. అంటే సిటీ యాక్సెస్ రోడ్లోంచి వచ్చినప్పుడు అన్నీ కూడా లింక్ రోడ్లు అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి, అవన్నీ 5 years నుంచి అలా 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 పడి ఉన్నాయి అనమాట అవన్నీ. యాక్చువల్గా ఇవి చాలా వరకు మెటీరియల్ అవన్నీ పట్టుకెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు. ఈ 5 years జగన్ గవర్నమెంట్లో అసలు పూర్తిగా ఇటువైపు సెక్యూరిటీ కానీ ఏమి లేదు కదా. ఏ ఏఎస్ ఆఫీసర్లో ఇది సెక్రటరీ స్థాయిలో ఉంటారు కదా, అంటే కొంచెం హై లెవెల్ ఆఫీసర్స్కి అందరి కోసం ఇవి వెళ్ళాలన్నమాట. ఇవి డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఇవి. ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఈ విల్లాస్, ప్రజెంట్ ఇలా ఉన్నాయి. ఇంతకుముందు నేను చూపించాను కదా అవి డిజైన్స్, అవి ఒరిజినల్గా ఇలా ఉన్నాయి. చూడండి ఇదా సీలింగ్ కూడా వేసేసారు చాలా వరకు. అది వేసిన సీలింగ్ కూడా ఎక్కడికక్కడ వదిలేసింది. అంతే కదా, యూజ్ చేయకుండా వదిలేస్తే మనకు తెలుసు కదా, మన ఈ హౌస్కి ఒక 10 రోజులు తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిస్తేనే దారుణంగా ఉంటుంది. చూడండి ఈ సీలింగ్ ఏకం మొత్తం పడిపోయింది, ఏకం సీలింగ్ కట్టేసి కూడా. ఇలా చాలా ఇక్కడైతే ఇక్కడ 350 హౌస్లు కట్టారు ఇలాంటివి మొత్తం.
అంటే అన్ని డూప్లెక్స్ హౌస్లే. ఓ వీఐపీలకు ఉండే గెస్ట్ హౌసెస్ టైపుల్లో ఉన్నాయి ఇవన్నీ. చూడండి, ఇవన్నీ అవే అవే హౌసెస్ అవన్నీ. ఇవన్నీ ఏంటంటే పై స్థాయిలో ర్యాంక్ ఉండే ఆఫీసర్స్కి ఇవ్వడం కోసం అన్నమాట. సెక్రటరీలో పనిచేసే పై స్థాయి ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం కట్టినవి ఇవి. ఇవన్నీ 4 BHK 5 BHK అంటే డూప్లెక్స్ హౌస్లు అనమాట ఇవన్నీ. చూడండి, మనకి అక్కడ దూరంగా ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు దూరంగా ఇబ్రహీంపట్నం కనిపిస్తుంది మనకి. అది నెక్స్ట్ ఇవి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం ఇవి అనమాట డిజైన్ చేశారు. చూడండి, టవర్స్ అన్నీ 5 years బ్యాక్ చంద్రబాబు గారి గవర్నమెంట్ టైంలో ఇలా ఉండేది, కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలా అయిపోయింది. ప్రజెంట్ 5 years వదిలేయడంతో మొత్తం ఏంటంటే ఒకటే తేడా ఏంటంటే మొత్తం పిచ్చి మొక్కలను ఈ ముళ్ళ కంపలు లాంటివి పుట్టేసాయి, మొత్తం వచ్చేసాయి. రావడంతో అసలు మొత్తం ఇదైతే ఎలా ఉంటాయి, ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో చూడండి, ఏదైనా ఒక యుద్ధం వచ్చి ఇదయిన తర్వాత మొత్తం పాడుపడిపోయి ఉంటాయి చూడండి, ఆ టైపులో ఉంది. ఇరాక్లోనో లేదంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి కదా 2 దేశాల మధ్య యుద్ధం, రష్యాకును ఉక్రెయిన్, అక్కడ జరుగుతున్న వీటిలా కనిపిస్తుంది ఇది. 5 years బ్యాక్ ఫ్రెష్గా ఉండేవి. ఆ ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లియర్ చేసేసి ఇచ్చేసి ఉండుంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు వదిలేయడంతో ఇలా అయిపోయేవి మొత్తం. మనం సినిమాల్లో చూసేవాళ్ళం, ఇంగ్లీష్ సినిమాల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా మనం, ఆ టైపులో ఉన్నాయి. ఒక భూకంపం వచ్చిన తర్వాత ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి గ్రాఫిక్లో చూపించినట్టు ఉండేది. కానీ గ్రాఫిక్స్ అన్నారు, కానీ ఇప్పుడు నిజంగా గ్రాఫిక్స్లో ఉన్నట్టే తయారు చేశారు వీటిని. కన్స్ట్రక్షన్ చేసినట్టుని గ్రాఫిక్స్లా మార్చేశారు ఈ 5 yearsలో. అంటే మనం ఏ గవర్నమెంట్ని మనం క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు, కానీ కాకపోతే ఉన్న వాటిని ఏదో రకంగా వినియోగించుంటే బాగుండేదని మనం ఒపీనియన్. చూడండి, ఇవి కూడా అంతే. ఇవి కూడా వాళ్ళకి సంబంధించినవే. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే సెక్రటరీలో పనిచేసే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక సెక్రటరీలో 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందరు గ్రేడ్ల వారీగా సెక్రటరీ, పై స్థాయి అధికారులు, తర్వాత ఉన్న IAS అధికారులు, తర్వాత ఉన్న ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, అలా ఎవరికి వారికి ర్యాంక్ వారీగా వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఏ బిల్డింగ్ కూడా అసలు తీయడం లేదన్నట్టు ఉంది. అసలు ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మతిపోతుంది అది. చూడండి, ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అసలు కంప్లీట్గా రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయన్నమాట ఇవి. ఇదిగోండి, ఇది ఒక ఫ్లోరు. ఆ ఫ్లోర్ లోపలికి వెళ్దాం మనం. చూడండి, 5 star హోటల్స్లో గట్రా ఉంటుంది చూడండి, ఆ టైపులో ఉంది ఇది. మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇదిగోండి, ఇది 2 BHK. ఇది వీళ్ళకి డబుల్ బెడ్రూము, ఇది ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవి. మొత్తం అయిపోయింది. ఇదిగోండి, ఫ్యాన్స్ కూడా వేసారు చూడండి. మొత్తం అన్నీ ఇలాగే ఉన్నాయి ఇవి. ఈ ఫ్లోర్స్లో అయితే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన హౌస్లో అయితే మొత్తం అయిపోయింది. కంప్లీట్ అయిపోయి రెడీగా దిగడానికి ఉన్న టైంలో చంద్రబాబు దిగిపోయాడు. ఇంకంతే, అమరావతికి బుల్లెట్ దిగిపోయింది. చూడండి, ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్ కూడా అయిపోయింది ఏకం. జస్ట్ వచ్చి వాళ్ళు సామాన్లు పట్టుకొని వచ్చి దిగిపోయి ఉండడమే అన్నట్టు అనమాట. ఇది ఒక ఫ్లాట్. ఇది అంటే చూడండి, అసలు పూర్తిగా వదిలేశారు, అసలు వాడడానికి లేకుండా వదిలేశారు. అది అన్ని కిటికీలు కూడా పెట్టేసి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి టవర్స్ అనమాట. ఈ టవర్స్ ఏంటంటే అటు టవర్స్ ఇటు టవర్స్ మధ్యలో ఓపెన్ ప్లేస్ కూడా పెట్టాడు. నాకైతే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ చూస్తున్నట్టే ఉంది ఇవన్నీ. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒకే టైంలో ఒక పక్క ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్కి, ఇంకోటి గెజిటెడ్ ఆఫీసర్స్కి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి, నాన్ గెజిటెడ్ వాళ్ళకి, ఇలా వేరుగా రకరకాల ప్లేసుల్లో అమరావతి పరిధిలో కన్స్ట్రక్షన్ అనేది చేశాడు. అయితే దీంట్లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఈయన ఎమ్మెల్యే హౌస్లు కావచ్చు, ఈ అధికారుల హౌస్లు కావచ్చు, అన్నిటికీ కూడా ఈ దారులు అయితే ఎటు నుంచి ఎటైనా 5-10 నిమిషాల్లో వెళ్ళిపోయేలాగా అంత చక్కగా వేశారు అన్నమాట దారులు, అప్రోచ్ రోడ్లు. చూడండి, ఇవి టవర్స్ వాళ్ళవే, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ తాలూకా టవర్స్. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, అంటే సెక్రటరీలో పనిచేసే వాళ్ళు ప్రతి సెక్షన్లో కూడా ఒక 10-20 మంది ఉంటారు కదా, అందుకని ఇవి ఎక్కువ కట్టారు ఈ టవర్స్. ఇవి కూడా అంతే, సేమ్ 12 అంతస్తులే, ఒక్కొక్కటి 12 ఫ్లోర్లు. చూడండి, జంగిల్ అంతా క్లియర్ చేయాలి. ఒకప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి, అది ఫ్రెష్ వీడియో. ఆ వీడియో టైంకి ఇవన్నీ లేవు, ఇవన్నీ పొలాల్లాగా కనిపిస్తున్నాయి, పంట పొలాల్లాగా. అప్పటి వరకు రైతులు ఫ్రెష్గా
వ్యవసాయం చేసిన పొలాల్లో కొని ఇప్పుడు అంతా ఫారెస్ట్ అయిపోయింది. ఈ ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పొక్లేన్తో క్లియర్ చేస్తున్నారు అవన్నీ ఆల్రెడీ. ఇదిగోండి ఇదంతా క్లియర్ చేశారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈ 2-3 రోజుల్లో జరిగిన వర్క్స్ ఏంటి అనేది మీకు చూడాలని ఉంటుంది. ఇది ఇలా ఉండేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా రోడ్డు మీదకి ఇలా మొత్తం ఉండేది అమరావతి మొత్తం. ఇప్పుడు వాటినన్నిటి క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇది ఇలా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది చూడండి రోడ్డు అంతా క్లియర్ చేసుకుని వెళ్తున్నారు. ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఉన్న దీని ప్రకారం రోడ్లు మొత్తం క్లియర్ చేసి అంటే ఎటు నుంచి ఎక్కడికైనా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ముందు క్లియర్ చేస్తున్నారు. తర్వాత ఆ బ్యాక్ సైడ్ ఉంది తీస్తారంట. చూడండి మొత్తం అదంతా క్లియర్ చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ ఇది చూడండి, నేను ఇందాక చెప్పాను కదా మీకు, చంద్రబాబు నాయుడు ఏంటంటే అమరావతిలో ఏం చేశారంటే చెరువులు తవ్వించినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. అంటే సెక్రటరియట్ బిల్డింగ్కి, హైకోర్టు బిల్డింగ్కి, వాటన్నిటికీ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి పునాదుల కోసం తీసిన ఇవేవి. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏంటంటే ఏదో చంద్రబాబు చెరువులు తవ్వించినట్టు ఉంది, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇంత పెద్ద పునాది గ్రౌండ్ అంటే మనకి పునాదుల కోసం తవ్విన గోతులు అనమాట అవన్నీ వర్షాలకు నీరు పడి నినిగిపోయి ఆ పైన పునాదులు కనిపిస్తున్నాయి చూడండి అవి. అంటే అవి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు. అది ఆఖరికి ఇలా వదిలేయడంతో పట్టించుకోకుండా పెద్ద పెద్ద చెరువుల్లా కనిపిస్తున్నాయి అవి. అటు చూడండి ఐరన్ ఇది పెద్ద ప్లేట్ ఐరన్ షీట్ అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అలాంటి షీట్స్ మొత్తం పడి ఉన్నాయి. వాటి కోసం ఆ పిల్లర్స్కి వాటికి వాడడం కోసం తీసుకొచ్చారు అవి. నెక్స్ట్ ఇదిగోండి ఇవంతా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు, మొత్తం కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ చేయాల్సింది ఇదే కదా, ముందు అక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ముందు అక్కడికి జంగిల్ క్లియరెన్స్ కాబట్టి ఆ పనిలో ఉన్నారు వాళ్ళంతా. ఇవైతే మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువుల్లాగా ఉన్నాయి. ఇందులో బోట్ వేసుకొని హ్యాపీగా షికారు చేసేలా ఉన్నాయి ఇవి. ఈ వాటర్ మొత్తం మళ్ళీ ఇప్పుడు తోడించాలి, మోటార్లు పెట్టి తోడించి ఆ తర్వాత వర్క్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఇది అసలు ఈ పునాదులు ఇన్ని రోజులు నానుతున్నాయి కదా, ఇవి పనికి వస్తాయా లేవా మళ్ళీ కొత్తగా చేయాలా అనేది మళ్ళీ నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తుందంట. చూడండి ఇవన్నీ క్లియర్ చేసుకుని వెళ్తే ఆ లోపల ఉన్న రేకులు బయటపడుతున్నాయి కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినవి అనమాట ఇవన్నీ. ఏమన్నా మెటీరియల్ అంతా అలా పడి ఉంది అక్కడ. ఇవన్నీ కన్స్ట్రక్షన్కి కంపెనీలకు సంబంధించిన సైట్లు అనమాట ఇవి. వాళ్ళ లోపల మెటీరియల్ అంతా పెట్టుకొని వర్క్స్ చేయడానికి తెచ్చుకున్నవి. చాలా వరకు మొన్న కొన్ని కంపెనీలు అయితే తీసుకొని వెళ్ళిపోయి కూడా ఇక్కడ నుంచి, మరి వర్క్స్ ఆగిపోయి కదా అని చెప్పి ఎలక్షన్కి రిజల్ట్కి ఒక 2 months ముందు బట్టి వెళ్ళిపోయి కూడా కొన్ని. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత అంతా ఒక్కొక్కరికి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళంతా ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ అయింది మొత్తం బడ్జెట్ అంచనాలు బట్టి అన్నీ మళ్ళీ రిపీట్ ఇవి చేయాలి కదా, పునఃసమీక్షించి చేయాల్సి ఉంది. చేశారు, చాలా స్పీడ్గా చేస్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు లాస్ట్ 5 yearsలో అప్పుడు ప్లానింగ్కే ఎక్కువ టైం తీసుకున్నారు చంద్రబాబు అని చెప్పి గ్రాఫిక్స్ అన్నారు. కాబట్టి ఈసారి ప్లానింగ్ లేదు ఏం లేదు తొక్కలేదు మొత్తం గుడ్డిపడండి అని మొత్తం ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం ముందు 3 రోజుల ముందే మొదలు పెట్టారు ఈ మొత్తం వీటిని. చూడండి ఇవన్నీ క్లియర్ చేస్తారు ఆల్రెడీ. ఇక మీరు అది చూస్తే మన హైకోర్టు బిల్డింగ్ అది. ఇక ఇప్పుడు ఇది రేకులు ఉన్నాయి కదా, ఈ రేకులు పక్కన ఉన్నది పర్మనెంట్ హైకోర్టు అనేది ఇక్కడ కట్టబోతున్నారు. ఇక నేను బ్రాకెట్లో పెడతాను చూడండి, పర్మనెంట్ హైకోర్టు అంటే ఇది ఈ టైప్ బిల్డింగ్ ఇక్కడ వస్తుంది అనమాట, పర్మనెంట్ అనమాట ఇది. దీని పక్కనే టెంపరీగా హైకోర్టు అనేది ఇది కట్టారు చంద్రబాబు టైంలో, టెంపరీ హైకోర్టు అనేది ఇది. ఈ రేకులు అవతలు ఉన్నది ఇక్కడ ఈ బ్రాకెట్లో పెట్టండి, ఇలాంటి హైకోర్టు వస్తుంది, ఇది పర్మనెంట్ అంటే. అది టెంపరీ అని చంద్రబాబు అనేసరికి నిజంగా టెంపరీ కదా ఏం లేదని చెప్పేసి ఇక్కడ నుంచి మార్చారు యాక్చువల్గా. చూడండి ఇదంతా కొట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వరకు జరిగిన పని అంతా చూపిస్తున్నాను మీకు నేను. చాలామంది అడుగుతున్నారు కదా, ఇది చూడండి ఇదేంటంటే ఒక రోడ్డు, ఇది ఏంటంటే ఎన్ఐడి ఉంది, ఎన్ఐడి విత్
వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందిగా, విట్, ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, వీటికి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. ఈ కనెక్టింగ్ రోడ్ కూడా కింద చూడండి ఒక చెరువు అయిపోయింది అది. ఆ పునాదుల కోసం తవ్విన గోతులేమో అందులో వాటర్ చేరి చూడండి, అది కూడా ఒక చెరువులాగా తయారైంది. ఈ కనెక్టింగ్ రోడ్ 5 years బ్యాక్ అయ్యింది, అక్కడ తాగిపోయింది. వీటన్నిటిని మళ్ళీ పట్టలెక్కించాల్సి ఉంది. ఇవ్వండి, ఇవన్నీ క్లియర్ చేస్తూ వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు పాపం. వాళ్ళకి ఇప్పుడు ఇదే పెద్ద శ్రమ అయిపోయింది, జంగిల్ క్లియరెన్స్ అనేది. అండ్ ఇదంతా క్లియర్ చేశారు ఇప్పుడు. చేయబట్టే మనం ఇప్పుడు రాగలుగుతున్నాం. ఆ రోడ్లు బయటపడ్డాయి. ఈ తవ్వకాల్లో రోడ్లు బయటపడినట్టు ఉంది. ఏదో అశోకుడు కాలం నాటి రోడ్లా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. తవ్వకాల్లో బయటపడితే దాంట్లోంచి వెళ్తున్నాం మనం. చూడండి, అది రోడ్డు అవ్వకపోవడం వల్ల ఈ మట్టి రోడ్ని ఇప్పుడు వాడాల్సి వస్తుంది. అది రోడ్డు అయితే అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ అనమాట అది. అంటే మీరు మనం విజయవాడ నుంచి కానీ ఎటు నుంచి వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఎంటర్ అయ్యామంటే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ల ద్వారా మొత్తం మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అప్రోచ్ రోడ్లు అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎన్ఐడి దగ్గరికి వెళ్తాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్. అయితే విషయం ఏంటంటే ఒక రాజధాని కట్టడానికి అవసరమైన ఏవే ఉండాలో అన్నీ ముందే ఏర్పాటు చేశాడు ఆయన చంద్రబాబు గారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్, ఎయిమ్స్, నెక్స్ట్ ఎస్ఆర్ఎం. ఇదిగోండి, ఇదే దేశంలో ఎంతో ఫేమస్ ఎన్ఐడి అనమాట ఇన్స్టిట్యూట్. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఇది కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి. ఇది 90% అయిపోయింది. ఇది కూడాను ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం నుంచి ఇక్కడ కూడా అడ్మిషన్ స్టార్ట్ అయిపోతాయి. ఇది మామూలు లేదు. అమరావతి అంటే నేను చెప్పినట్టు అసలు అన్ని యూనివర్సిటీలు ముందే తీసుకొచ్చి పెట్టారన్నమాట ఇక్కడ. సరే, ఇది అమరావతికి సంబంధించి ఇప్పుడు వర్క్స్ జరుగుతున్న దీనికి డీటెయిల్స్ ఇవన్నీ మీరు డెప్త్కి ఏమేమి జరుగుతుందో చెప్పాను కదా. ఇక ప్రతిరోజు అమరావతికి సంబంధించి వీలైన ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి ఈ ఛానల్ పెట్టాను. మీరు అమరావతికి సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.